రజనీకాంత్ సోలోగా వస్తేనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. సౌత్ మార్కెట్ మొత్తం షేక్ అయిపోతుంది. అలాంటి నటుడు ఇప్పుడు తన ప్రాణ స్నేహితుడు కమల్ హాసన్తో కలిసి బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తున్నాడు. ఈసారి మాత్రం తమిళ సినీ పరిశ్రమకు 1000 కోట్ల కలెక్షన్స్ పక్కాగా కనిపిస్తున్నాయి. దానికి మొదటి 1000 కోట్ల సినిమా లోడ్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. 47 ఏళ్ల తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ తిరిగి ఒకే సినిమాలో నటిస్తుండటం, ప్రస్తుతం కొత్త సినిమా టీజర్ సోషల్ మీడియా మొత్తాన్ని ఊపేస్తుండటంతో తమిళ సినీ పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంది. కోలీవుడ్ కు ఒక డ్రీమ్ ఉంది, అదే 1000 కోట్ల సినిమా. ఆల్రెడీ టాలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్ లో 1000 కోట్ల జాతర నడుస్తోంది. కానీ కోలీవుడ్ నుంచి మాత్రం ఇప్పటికీ ఆ 1000 కోట్ల సినిమా లోటుగానే ఉంది. ఈ లోటును జైలర్ 2 తీరుస్తుందనే నమ్మకాలు ఉన్నాయి. ఒకవేళ జైలర్ సీక్వెల్ తో టార్గెట్ మిస్ అయినా మేం చూసుకుంటామంటున్నారు రజనీ, కమల్. రజనీకాంత్, కమల్ హాసన్ నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీపై ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమ చాలా ఆశలే పెట్టుకుంది. 1000 కోట్ల వసూళ్ల కంటే ముందు ఈ సినిమా రిలీజ్ తర్వాత పరిశ్రమ స్థాయి మరింత పెరగనుందని ఆశపడుతోంది. జైలర్ దర్శకుడు, సంగీత దర్శకుడు రంగంలోకి దిగుతుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, రిలీజ్ తర్వాత కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండనున్నాయి. 2027లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.